రైట్ ఓకే ఓకే విజయ్ గారు ఓకే మాట్లాడదామండి. మోహన్ గారు వారి క్వశ్చన్కి ఆన్సర్ చెప్పబోయే ముందు నాదొక ప్రశ్న సార్. పరిపాలనా సౌలభ్యం లేదా ప్రజాధనం విషయానికి వచ్చినా కూడా ఎమ్మెల్యేలు ఎంపీ సీట్లు పెంచడం వల్ల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయా లేదంటే ఖజానా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? ఖజానా మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క రిప్రజెంటేషన్ ఉండవలసిన అవసరం ఉంది. కానీ ఇందులో రెండు అంశాలనే. ఉదాహరణకు ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది. తెలంగాణలో కొత్త జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కొత్త జిల్లాలను యూనిట్గా తీసుకుంటారా పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ? ఇది ఒక చిక్కు సమస్య. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణలో కొత్త జిల్లాలనే ఆంధ్రప్రదేశ్లో కూడా అయినాయి. భారతదేశంలో కొత్త జిల్లాలు ఎక్కడ కాలే. నేనేమంటున్నా, కొత్త జిల్లాల ప్రకారం తీసుకుంటే సంఖ్య ఎట్లా పెరుగుతుంది ఒక అంశం. ఇది ఇక్కడ ముఖ్యంగా నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఎంపీలు తెలంగాణలో 17 ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం ప్రకటించింది 26 అయితే అంటున్నారు. ఎందుకు? 50%. 17కి 8 కలిపితే 26 అయితే 50% పెంచాలని. కానీ మీరు కోరినట్టు జనాభా ప్రాతిపాదికన అయితే మన రాష్ట్రంలో అందాజ 4 కోట్ల ప్రజలు ఉన్నారని మనం భావించినప్పుడు మనకు 40 సీట్లు వస్తాయి. అవరేజ్గా 10 లక్షలకు ఒక పార్లమెంటు పెడితే 40 సీట్లు వస్తాయి. అంటే ఎట్లాగైతే ఒక సంఖ్య పెట్టాలి. కాబట్టి సంఖ్య 10 లక్షల జనాభాని గిట్ట డిసైడ్ చేస్తే 40 పార్లమెంటు సీట్లు వస్తాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే 10 లక్షల జనాభానే ఒక ప్రాతిపదిక తీసుకుంటే ఇప్పుడు యూపీ ఉంది. యూపీలో 66 కోట్ల మంది ఉన్నారు. 60 సీట్లు అవుతాయి అక్కడ. తెలంగాణలో 40 సీట్లు అవుతాయి. తేడా 20 ఉంటాయి. కానీ జనాభా తీసుకుంటే ఇంకా తగ్గి మనకి 26 అవుతున్నాయి. ఆడ ఇప్పటికే 80 పైన ఉన్న యూపీ ఇదివరకు 86 ఉండేది. ఇప్పుడున్న దాని ప్రకారం ఇంకా 12 సీట్లు అదనంగా పెరిగే అవకాశం. అంటే సౌత్ ఇండియాలో అయితే జనాభా తీసుకుంటే సౌత్ ఇండియా మొత్తం నష్టం జరుగుతుంది. అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాలలో జనాభా ప్రాతిపాదికన ఇప్పుడు ఇచ్చిన ఈ దామాషా ప్రకారం మనకు సౌత్ ఇండియాకు నష్టం జరిగే అవకాశం కేంద్ర ప్రభుత్వం చేస్తుందనే భావన వస్తుంది. నేనేమంటున్నా అంటే జనాభా ప్రాతిపదిక తీసుకున్నప్పుడు మీరు ముసాయిదా ఇప్పుడే ప్రకటించండి. 10 లక్షలకు ఒకటి ఉంటుంది. ఇలాంటి అనుమానాలు అవసరం లేదు. మేము జనాభా తీసుకుంటున్నాం అన్నమాట చెప్తే అప్పుడు అన్ని రాష్ట్రాల జనాభా ప్రకారం వస్తుంది. అప్పుడు 26 సంఖ్య వచ్చే బదులు 40 సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల రిప్రజెంటేటివ్గా జనాభా రిప్రజెంటేటివ్గా ఎంపీ ఉండే అవకాశం ఉంటుంది. ఇది ఒకటి. మరి ప్రపోర్షనేట్ ఎంత పెరుగుతుంది? మిత్రులు చెప్పినట్టు 5-10% ఉండవచ్చు. కానీ ఓటర్లు ఇవాళ జనాభా తీసుకుంటే నిన్నటి వరకు 17 ఏళ్ళు ఉన్నోడు జనాభాలను వేస్తాడు, ఓటర్గా రాడు. వితిన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్ లోపల ఓటర్ అవుతాడు. అప్పుడు డీలిమిటేషన్ జరిగేది. అప్పుడు ఏమవుతుంది? ఈ యొక్క 10%, 15% ఉన్నోళ్ళు వితిన్ 1 ఇయర్ లోపలనే ఓటర్లుగా మారిపోతారు. వాళ్ళు ఓటేసే అవకాశం లేదు డీలిమిటేషన్లో. మరి ఈ యొక్క నిర్ధారించిన విధానంలో ఆ కాన్స్టిట్యుయెన్సీలో సంఖ్య పెరుగుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే జనాభా ప్రాతిపదికను ఒకవేళ తీసుకుంటే మీ ముసాయిదాలో మొదలే పార్లమెంట్కి ఎంత జనాభా ఉంటుంది, అసెంబ్లీకి ఎంత జనాభా ఉంటుంది చెప్పినప్పుడే ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం యొక్క వ్యత్యాసం కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కానీ మీరు జనాభా మాట చెప్పి ముసుగు చెప్పి ఓటర్ల విషయమే మళ్ళీ చెప్తే మాత్రం నష్టం సౌత్ ఇండియాకి జరిగే అవకాశం ఉంది. మిత్రులు ఒక మాట చెప్తే ఏమంటే ఇందిరాగాంధీ జనాభా నియంత్రణ ఆనాటి పరిపాలన గురించి ఒక మాట చెప్పిండు. నేను ఇవాళ కూడా చెప్తా ఉన్నాం. వాజ్పేయి ఎందుకు చేయలేదు అంటే వారే చెప్పారు జనాభా తక్కువ ఉన్నది కాబట్టి చేయలేదు. మరి ఇప్పుడు మోడీ గారు చెప్తారా మా నియంత్రణ లేదు కాబట్టి హిందువులే బాగా పెరిగినరు, 4 అంతలు పెరిగినరా 5 అంతలు పెరిగినరా అనే అభిప్రాయం ప్రజల్లో మనం మతం గురించి సంఖ్య గురించి ఒక్క మాట మిమ్మల్ని అడగల ఎందుకు మీరు పూసుకుంటారు. ఒక్క మాట వినండి. ఈ మతపరమైన పరం కానీ లేకపోతే జనాభా పరమైనది కానీ ప్రజల మీద రుద్దే ప్రయత్నం కానీ చేయకండి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిబద్ధత గల చట్టాన్ని చేస్తున్నామనే నమ్మకాన్ని ప్రజలకు ఇచ్చే ముందు కేంద్ర ప్రభుత్వం ఆ ముసాయిదాను ఏమంటారు సాంకేతికపరమైన లోపాలు లేకుండా అలాగే పారదర్శకతగా ఉండాలి. కాబట్టి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే జనాభా తీసుకుంటే ఒక నిష్పత్తి
జనాభా తీసుకుంటే 10 లక్షల 15 లక్షల 20 లక్షల ఒక పార్లమెంట్ ఉంటుంది, 5 లక్షల 2 లక్షల లక్షన అసెంబ్లీ ఉంటుందని దేశవ్యాప్తంగా ముసాయిదా ఉండాలి తప్ప జనాభా ఒక దిక్కు పెట్టి ఓటర్లది ఒకటి పెట్టి